హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రీ లెర్నర్స్. సో మనం లాస్ట్ వీడియోలో లీనియర్ ఈక్వేషన్స్ యొక్క ప్రాబ్లమ్స్ చూసాము. దానికన్నా ముందు ప్రీవియస్ వీడియోలో మనము లీనియర్ ఈక్వేషన్స్ గురించి మొత్తం కంప్లీట్ టాపిక్ డిస్కషన్ చేశాము. సో ఒకవేళ మీరు ఆ టాపిక్ కనుక చూడనట్టయితే ఇక్కడ లింక్లో ఇస్తాను, చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడనట్టయితే డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క పార్ట్ 1 to part 5 వరకు నేను ఇచ్చాను. ప్లీజ్ వాచ్ గైస్, ఓకే? ఎందుకంటే అప్పుడే మనకి 4 యూనిట్స్ అయిపోయాయి టాపిక్లో, క్రాష్ కోర్స్ మ్యాథ్స్లో. ఇంకా మనకు రిమైనింగ్ 9 చాప్టర్స్ ఉన్నాయి. అవి మనం 9 డేస్లో కంప్లీట్ చేస్తాము. సో ఈరోజు మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి తెలుసుకుందాము. ఓన్లీ మనం టాపిక్ డిస్కషన్ ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ చేద్దాము. సో మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనం ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ రాశాను, ఏమేమి తెలుసుకుందాము ఈరోజు. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి దాని గురించి తెలుసుకుందాము. అండ్ సెకండ్ వచ్చేసి ఫైండింగ్ రూట్స్ బై ఫ్యాక్టరైజేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ చేయాలి, అది ఫ్యాక్టరైజేషన్ మెథడ్తోనే చేద్దాము. అండ్ థర్డ్ వచ్చేసి ఫైండింగ్ రూట్స్ బై కంప్లీట్ స్క్వేర్ మెథడ్. కంప్లీట్ స్క్వేర్ మెథడ్తో మనము రూట్స్ ఫైండ్ చేస్తాము, అది కూడా తెలుసుకుందాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ ఫైండింగ్ రూట్స్ బై క్వాడ్రాటిక్ ఫార్ములా. క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఏంటిది, దాంతో మనం రూట్స్ ఎంత ఫైండ్ చేస్తామో దాని గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. అండ్ లాస్ట్ వచ్చేసి నేచర్ ఆఫ్ రూట్స్ గురించి తెలుసుకుందాం. సో గైస్, ఫస్ట్ మనం వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి తెలుసుకుందాము. లెట్స్ గో. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దాని గురించి తెలుసుకునే ముందు మనము ఒకసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్తే మనము థర్డ్ యూనిట్ అంటే పాలినామియల్స్ గురించి చెప్పాను కదా. పాలినామియల్స్ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చింది. సో మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి ఫ్రెండ్స్? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మనకి హైయెస్ట్ పవర్ ఒక పాలినామియల్, దాన్ని మనము ax⁴n ఫామ్, ఈ ఫామ్లో ఉంటుంది. అండ్ హైయెస్ట్ డిగ్రీ వచ్చేసి దాని హైయెస్ట్ పవర్ వచ్చేసి 2, దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే కూడా సేమ్ మనకి క్వాడ్రాటిక్ పాలినామియలే, కానీ ఈక్వేషన్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. లీనియర్ ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు 0 చేస్తాం మనం, అంతే. దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాము. సో ax⁴n ఫామ్ ఈక్వల్ టు 0 ఉంటే, ఇది 0 ఉన్నప్పుడు చేసినప్పుడు దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. అప్పుడు ఎప్పుడంటే వెన్ n = 2, ఎందుకంటే హైయెస్ట్ పవర్ వచ్చేసి మనకి 2 కాబట్టి దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఓకే గైస్, అర్థమైంది కదా? ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ ఇందులో మనకి 1 వేరియబుల్ ఉంటుంది. ఈ మనకి టాపిక్లో 1 వేరియబుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే x² + 2x + 1. సో x² + 2x + 1 = 4. ఇది కూడా మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనం ఈ 4 ఎక్స్టెండ్ చేసుకుని =0 అవుతుంది, దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే హైయెస్ట్ పవర్ అనేది మనకి 2 ఉండాలి. 2 కన్నా ఎక్కువ ఉంటే మనం దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము. సపోజ్ 2x × x + 2 x² = 0 ఇలా ఉంది గైస్. ఓకే, ఇలా ఉంటే మనం దీని క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా? ఏమవుతుంది అప్పుడు? 2x² + 4x + x² + 1, అంతే కదా గైస్? ఇది మల్టిప్లై చేశాను. 2x² + x², 3x². సో మనకి ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి మనకి హైయెస్ట్ పవర్ వచ్చేసి ఇక్కడ 2గా ఉంది. సో ఇది మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో మనకి ఎగ్జామ్లో మనకి ఇలా అడుగుతారు కొన్ని క్వశ్చన్స్, దీన్ని బేస్ చేసుకొని ఇచ్చిన ఒక ఈక్వేషన్ ఇలా ఇస్తాడు, అది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదని కూడా మనం ఫైండ్ చేయాలి. సో సింప్లీ గైస్, మనకి టోటల్ ఈక్వేషన్ సాల్వ్ చేసిన తర్వాత హైయెస్ట్ పవర్ అనేది 2 వస్తే మనకి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో బేసిక్గా దీనికి తక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. మ్యాక్సిమం ఈ చాప్టర్లో మనకి వచ్చేసి రూట్స్ అడుగుతాడు ఫస్ట్ మనకి, ఎస్పెషల్లీ రూట్స్ అనేది ఇంపార్టెంట్. ఫైండింగ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దానికి మనం చూసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క మెథడ్ తెలుసుకుందాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇందులో ఫైండింగ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో మనము రూట్స్ ఎలా ఫైండ్ చేస్తామో తెలుసుకుందాం. ఓకే గైస్, లెట్స్ గో. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఫైండింగ్ రూట్స్ బై ఫ్యాక్టరైజేషన్ ఆ మెథడ్ తెలుసుకుందాము. సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే 2x² - 5x + 3. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ అవును, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎందుకంటే సింగిల్ వేరియబుల్ ఉంది, అలాగే మళ్ళీ మనకి హైయెస్ట్ పవర్ వచ్చేసి 2 ఉంది. సో ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనము రూట్స్ ఫైండ్ చేయాలి. అది ఎలా అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ప్లీజ్ గైస్ నోట్ చేసుకోండి, ఎందుకంటే మీకు మెథడ్ యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? అండ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే మనము
సపోజ్ ఇది మనకి తెలుసు, ఇది కోఎఫిషియెంట్స్, దీన్ని మనం ఏ అంటాం, దీన్ని బి అంటాం, దీన్ని సి. ఆల్రెడీ మనం పాలినామియల్స్ చూసుకున్నాం. సేమ్ అలాగే అనుకుంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే బి ఈక్వల్ టు పి ప్లస్ క్యూ. సో బి అనే దాన్ని మనం పి ప్లస్ క్యూ లాగా స్ప్లిట్ చేయాలి. అండ్ సి ఇంటూ ఏ ఈక్వల్ టు పి ఇంటూ క్యూ. సో ఇవి మనకి ఈ 2 స్టెప్స్ మనం ఫాలో అవుతే మనకి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వచ్చినట్టే. సో ఏంటంటే బీని మనం పీ ప్లస్ క్యూ అనే 2 టర్మ్స్లోకి స్ప్లిట్ చేయాలి. సో 5 కోఎఫిషియెంట్ని 2 టర్మ్స్ స్ప్లిట్ చేసి ఒకరికి ఏమవుతుంది అది చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, సి ఇంటూ ఏ అంటే సి ఇంటూ ఏ రెండు మల్టిప్లై చేస్తే మనకి పీ ఇంటూ క్యూ రావాలి. సో ఈ 2ని మల్టిప్లై చేస్తే అది 2 ఈక్వల్ కావాలి. అది మనకి విత్ సైన్స్ కూడా. ఓకే సైన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సైన్స్ కూడా చూసుకోవాలి. ఇక్కడ సైన్స్ ఒక చిన్న మిస్టేక్ అయినా కానీ మనకి ఆన్సర్ మొత్తం చేంజ్ అయిపోతుంది ప్లస్ మైనస్లో. సో కేర్ఫుల్గా ఉండండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ బి ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అని 2 టర్మ్స్ మనం స్ప్లిట్ చేయాలి. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మనకి ఎక్స్ స్క్వేర్కి ఎలాంటి కోఎఫిషియెంట్ ఉన్నా ఏం పర్లేదు. ఎక్స్ స్క్వేర్కి అంటే మనకి 1 ఉండాల్సిన రూల్ ఏం లేదు. మనకి ఎక్స్ స్క్వేర్కి ఎంత కోఎఫిషియెంట్ ఉన్నా కానీ మనం చేయొచ్చు. దానిని మనం ఫ్యాక్టరైజేషన్ అంటాం. సో ఇక్కడ మనము ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, బి ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అంటే బి ఇది ఉంది కదా, దానికి పీ ప్లస్ క్యూ లాగా మనం డివైడ్ చేసుకోవాలి. ఎలా విత్ ఎక్స్ కూడా చేసుకోవాలి. ఓకే గైస్. సో అప్పుడు ఏమవుతుంది, 5ని మనం పీ ప్లస్ క్యూ చేసుకోవాలి. 5ని పీ ప్లస్ క్యూ ఎన్ని టైప్స్ ఉంటాయి 5 చేయడానికి, 1,4 చేయొచ్చు, 2,3 చేయొచ్చు, 4,1 చేయొచ్చు, 3,2. సో ఈ 4 పాసిబిలిటీస్ ఉంటాయి మనకి. సో గైస్ మనకి ఇక్కడ 5ని మనకి పాసిబిలిటీస్ ఇట్లా రాసుకోవాలి. మంచి నీట్గా రాస్తాను. ఓకే ఎందుకంటే మనకి పాసిబిలిటీస్ రాసుకున్న తర్వాత అర్థమవుతుంది. 5ని మనము 1,4 అంటే 1 + 4 చేసినా కానీ మనకి 5 వస్తుంది. నెక్స్ట్ 2,3 2 + 3 చేసినా 5 వస్తుంది. 3,2 3 + 2 చేసినా 5 వస్తుంది. అండ్ 4,1 4 + 1 చేసినా 5 వస్తుంది. అండ్ ఇది బి ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ అనేది ఇలా సాటిస్ఫై అవుతుంది 4. అండ్ మనకి వన్ మోర్ కూడా మనకి సాటిస్ఫై అవ్వాలి. ఏం సాటిస్ఫై అవ్వాలి, 3 × 2 సి ఇంటూ ఏ 3 × 2 6 రావాలి. మల్టిప్లై చేస్తే 6 రావాలి. మల్టిప్లై చేస్తే 4 × 1 6 వస్తుందా, రాదు. 2 × 3 వస్తుంది, 3 × 2. సో ఈ రెండింటిలో మనకి పాసిబిలిటీస్ ఉన్నాయి చూసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఈ పాసిబిలిటీ చూసిన తర్వాత ఇప్పుడు మనం సైన్ చెక్ చేయాలి. సైన్ ఎలా చెక్ చేయాలంటే మనకి సపోజ్ -2 -3 -2 + -3 ఎంత గైస్, -5x సాటిస్ఫై అవుతుంది. అండ్ -2 × -3 మనకి +6 రావాలి, +6. సో మనకి ఇక్కడ ఏం యూజ్ చేయాలి మనము, -2, -3. సో మనం ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని కామన్ తీయాలి. ఇందులో 2x ఇందులో కామన్ తీయచ్చు. మనం దీన్ని ఇట్లా స్ప్లిట్ చేసుకుందాం 2 పార్ట్స్ లాగా. ఓకే సైన్ అలానే ఉంచాలి. తర్వాత 2x కామన్ చేస్తే x - 1 వస్తుంది. ఇక్కడ 3 ఇక్కడ కామన్ చేసే ముందు డైరెక్ట్ ఇక్కడ సేమ్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అదే వస్తుంది. సో x - 1 అంటున్నాం. x - 1 అంటే ఇక్కడ -1 × -3 +3 అవుతుంది. సో -3 × x -3x. సో మనకి ఇక్కడ సాటిస్ఫై అవ్వాలి. సో x - 1 నుండి మనకి 2x - 3 ఉంది. సో 2 టర్మ్స్ ఏంటి, 2x - 3 ఒక టర్మ్ అవుతుంది. అండ్ ఇది ఇంకొకటి x - 1. ఓకే గైస్ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. ఫస్ట్ మనం ఇచ్చిన ఈక్వేషన్ని ఎలా స్ప్లిట్ చేయాలి, b ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ. దాన్ని స్ప్లిట్ చేయడానికి మనం 4 వచ్చినాయి మనకి ఆప్షన్స్. ఆ 4ని మనము ఇంకొకటి సి ఇంటూ ఏ కూడా మనము సాటిస్ఫై అవ్వాలి. అలా అయ్యేటట్టు చూసుకుంటే మనకి ఇక్కడ -2 -3 వచ్చింది. దాన్ని చేశాను. ఇలా రాసుకున్న తర్వాత మనము హాఫ్గా డివైడ్ చేసుకొని ఇందులో 2x కామన్ తీస్తే మనకి ఇక్కడ 2x కామన్ తీస్తే x - 1 వస్తుంది. సో ఇక్కడ x - 1 వస్తుంది కాబట్టి ఇక్కడ గ్యారెంటీ x - 1 వస్తుంది. అది వేసుకున్న తర్వాత దీనికి ఇందులో ఎంత కామన్ తీసి మనకి సాటిస్ఫై అవుతుంది, 3x + 3 వస్తుంది. అంటే -3 చేస్తే -3x అండ్ - + 3. సో x - 1 ఇంకా 2x - 3 అంటే మనకి 2 వచ్చినాయి. సో ఇప్పుడు మన రూట్స్ ఎట్లా అంటే x - 1 = 0, 2x - 3 = 0. ఓకే గైస్ x - 1 = 0, 2x - 3 = 0. అప్పుడు x = 1 అవుతుంది. అండ్ 2x = 3. సేమ్ x = 1 అలానే ఉంచుదాము. ఇప్పుడు వచ్చేసింది ఇక్కడ x = 3/2. సో ఓకే గైస్ మనకి ఇప్పుడు దీని యొక్క రూట్స్ ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటి, 1, 3/2. 2 రూట్సే వస్తాయి ఎందుకంటే క్వాడ్రాటిక్ కాబట్టి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకి మాక్సిమం 2 రూట్స్ వస్తాయి.
సో మనకి 2 రూట్స్ ఏంటంటే ఫ్యాక్టరేషన్తోనే 1,3/2. ఓకే గైస్, నెక్స్ట్ మనం ఏం చూద్దాం. నెక్స్ట్ మెథడ్ ఏంటిది? నెక్స్ట్ మెథడ్ కంప్లీట్ స్క్వేర్ మెథడ్. ఓకే, సో మనకి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఇందులో ఫైండింగ్ రూట్స్ బై కంప్లీట్ స్క్వేర్ మెథడ్. సో మనం ఇప్పుడు ఇంతకుముందు చూసినట్టయితే అది ఫ్యాక్టరైజేషన్ అంటే 2ని స్ప్లిట్ చేస్తాం, ఫ్యాక్టర్స్ ఫైండ్ చేస్తాం. సో కంప్లీట్ స్క్వేర్ మెథడ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, చూద్దాం, స్టార్ట్ చేద్దాం. కంప్లీట్ స్క్వేర్ మెథడ్ అంటే నార్మల్గా కంప్లీట్ స్క్వేర్ అంటే మనకి ఏంటిది 2 స్క్వేర్ లేకపోతే 3 స్క్వేర్ ఇట్లా అన్ని ఉంటాయి కరెక్ట్ పర్ఫెక్ట్ వాల్యూస్. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 ఇలా మనకి దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. వాటికి కరెక్ట్ వాల్యూస్ ఉంటాయి డైరెక్ట్. సో మనకి కంప్లీట్ స్క్వేర్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనము కంప్లీట్ స్క్వేర్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఆ మెథడ్ మనము ఫాలో అవుతున్నాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఉందా కదా చూసుకోవాలి ఫస్ట్. ఓకే, అది క్వాడ్రాటిక్ అయినా. సో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తర్వాత ఏం చేయాలంటే ఇచ్చినది x² + 4x = 4. ఈ కాన్స్టెంట్ మనము అటు సైడ్ సెండ్ చేద్దాం. ఓకే, ఓన్లీ x² ఎక్స్ట్రా మాత్రం ఇక్కడ ఉంచుకోవాలి. అండ్ ఫస్ట్ స్టెప్ మనం కాన్స్టెంట్ అటు సెండ్ చేయాలి. అండ్ సెకండ్ స్టెప్ ఏంటంటే ఇది మనకి ప్లస్ ఉంది కాబట్టి a + b ² లాగా వస్తుంది. ఓకే, a² + 2ab. ఓకే, a² ప్లస్ దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు, a² + 2 × 2x 2ab. అంతే కదా గైస్, మనకి a² ఏమో x² ఉన్నప్పుడు a ఎంత అవుతుంది, x అవుతుంది. సో a x అవుతుంది. 2a = 4x, a = 4. సో మనకి b ఎంత అవుతుంది, b కూడా 2 అవుతుంది. సో 2ab. మనం ఇలా దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. a² + 2ab. మనకి ఇంకా b² అంటే ఏంటంటే b అంటే మనకి 2 ఉంది, b² అంటే 2². సో 2² మనం ఇక్కడ రావాలంటే ఏం చేయాలి, దీనికి ఏంటి బోత్ సైడ్స్ని మనం యాడింగ్ 2² ఈక్వేషన్స్. సో యాడింగ్ 2² ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది మనకి స్టార్ట్ స్టెప్ ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పుడు ఇక్కడ x² + 2ab 2 × 2 × x + 2x 2² = 4 + 2². అంతే గైస్, 2² యాడింగ్ బోత్ సైడ్స్ చేసాము. అప్పుడు ఏమవుతుంది, ఇది మనకి ఆల్రెడీ తెలుసు కదా, a + b ² సో x + 2 ² ఇది 4 + 2² 4 8. సో 4 + 4 8 అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు గైస్ ఫిఫ్త్ స్టెప్ ఈ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ అటు చేంజ్ చేయాలి. సో x + 2 = సో x + 2 ± 8. అండ్ సిక్స్త్ స్టెప్ ఏమవుతుంది, ఎందుకంటే స్క్వేర్ అని పంపిస్తే రూట్ మనకి ప్లస్ రావచ్చు మైనస్ రావచ్చు 2 ఉంటాయి ఆప్షన్స్. అండ్ x = ± √8 - 2. ఈ +2 నాట్ సెండ్ చేస్తే -2 అవుతుంది. సో మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి x 2 వాల్యూస్ వస్తాయి. ఒకటి +√8 - 2, ఇంకొకటి -√8 - 2. సో ఇది మనకి కంప్లీట్ స్క్వేర్ మెథడ్. ఓకే గైస్, కంప్లీట్ స్క్వేర్ మెథడ్ అంటే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ మనము మళ్ళీ ఇచ్చిన ఈక్వేషన్ మనం క్వాడ్రాటిక్గా చూసుకోవాలి. ఓకే, దాని తర్వాత కాన్స్టెంట్ అటు సెండ్ చేసుకోవాలి. కాన్స్టెంట్ సెండ్ చేసిన తర్వాత x మళ్ళీ x² x టర్మ్స్ ఉన్నది, దాన్ని a² + 2ab దాన్ని మనం ఆ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 2ab మనకి b ఇక్కడ తెలుస్తుంది కాబట్టి bని మనము b² యాడింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ 2² ఎందుకంటే ఇది b ఇక్కడ 2 కాబట్టి 2² యాడింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే సమానం అవుతుంది. సో b² యాడ్ చేసిన తర్వాత దాన్ని మనము a + b ² ఫామ్కి కన్వర్ట్ చేసుకుంటే x + 2 ² 8 అవుతుంది. అండ్ x + 2 స్క్వేర్ అటు చేస్తే ±√8. సో ±√8 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మనము ఆ 2ని కూడా అటు చేసుకుంటే x = ±√8 - 2 +2 ఉంది కాబట్టి -2. సో ఈ 2 అనేది మనకి రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనకి 2 రూట్స్ మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి 2 రూట్స్ వస్తాయి. ఓకే గైస్, నెక్స్ట్ మనము ఫైండింగ్ రూట్స్ బై క్వాడ్రాటిక్ మెథడ్ చూద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడు మనము క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఫైండింగ్ రూట్స్ బై క్వాడ్రాటిక్ ఫార్ములా అనే మెథడ్ మనము తెలుసుకుందాము. సో దీనికన్నా ముందు నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక చిన్న నోట్ చేసుకోండి. నోట్ ఏంటిదంటే ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా గైస్, కంప్లీట్ స్క్వేర్ మెథడ్. సో ఈ కంప్లీట్ స్క్వేర్ మెథడ్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే
సపోజ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, ఇది ఒక జనరల్ మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుంటే మనకి ఎప్పుడైనా కానీ ఎక్స్ కోఎఫిషియంట్ మాత్రం మనకి 1 ఉండాలి. అంటే ఏ ఈక్వల్ టు 1, మనకి ఎక్స్ కోఎఫిషియంట్ మనకి 1 ఉన్నప్పుడే మనకి కంప్లీట్ స్క్వేర్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఎక్స్ కోఎఫిషియంట్ 1 లేకపోతే సపోజ్ 2, 3 ఎనీథింగ్ ఎనీ నెంబర్ ఉంటే ఆ ఏ నెంబర్ ఎంత ఉంటుందో ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాకుండా వేరే నెంబర్ ఉంటుంది కదా, దాన్ని మొత్తం ఈక్వేషన్ మొత్తం డివైడ్ చేయాలి. సో అప్పుడు మనకి 1 అవుతుంది. ఇప్పుడు మనము క్వాడ్రాటిక్ ఫార్ములా ఈ మెథడ్లోకి వెళ్ళిపోదాం. ఈ మెథడ్లోకి ఏంటంటే ఈ మెథడ్ క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఎక్స్ ఈక్వల్ టు దాని రూట్స్ ఫైండ్ చేయొచ్చు. సో ఆ ఫార్ములా మనం చెప్తా. ఇప్పుడు మీకు ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ ద రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఇంటూ c 4ac హోల్ బై 2a. సో మనకు ఆల్రెడీ తెలుసు BAC. సో ABC అనే మనకి కోఎఫిషియంట్స్ తెలుసు, కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అండ్ కాన్స్టెంట్. సో ఆ మూడు మనం వాల్యూస్ బేస్ చేసుకొని ఎక్స్ ఈక్వల్ టు డైరెక్ట్ మనకి రూట్స్ అనేది ఫైండ్ చేయొచ్చు డైరెక్ట్. సింపుల్ ఈ యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీరు -b ప్లస్ ఆర్ మైనస్ అండ్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై హోల్ బై 2a. ఇది ఒక్క ఫార్ములా బేస్ చేసుకుంటే మనకి ఎలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినా కానీ మనము దీన్ని ఫైండ్ చేయొచ్చు. ఓకే గైస్, సో ఇప్పుడు మనం ఈ ఇచ్చిన క్వశ్చన్ ఈక్వేషన్ మనము ఫైండ్ చేద్దాము. అది మీరు నోట్ చేసుకోండి, ఈ ఫార్ములా నోట్ చేసుకోండి, మొత్తం రబ్ చేసి అయిపోయాను. ఓకే, క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, 2x స్క్వేర్ ప్లస్ x మైనస్ 4 = 0. దీన్ని రూట్స్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్ వెంటనే ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a ఇలా రాసుకున్నాం అనుకో. సో అలా రాసుకుంటే మనకి అర్థమవుతుంది గైస్. ఓకే, ఫార్ములా అనేది మనం పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫస్ట్ x ఈక్వల్ టు -b అంటే b అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x ప్లస్ 1 ఉంది, -b అంటే -1. ఓకే, -1 ప్లస్ ఆర్ మైనస్ సేమ్ -b ప్లస్ ఆర్ మైనస్ చేసాము. ఇప్పుడు అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ 4 అలానే ఇద్దాం. ఇంటూ నేను బ్రాకెట్లో రాస్తున్నాను. ఓకే, బ్రాకెట్లో రాద్దాం. ఏ వాల్యూ ఎంత 2, ఏ వాల్యూ 2 4a ఇంటూ సి వాల్యూ మనకి ఇక్కడ -4. సైన్ కూడా ఇంపార్టెంట్ గైస్, -4. సో b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ 4 అంటే 4 ఇంటూ ఏ అంటే 2 అండ్ సి అంటే -4. ఓకే, అలా వేసుకున్న తర్వాత హోల్ బై 2a 2 ఇంటూ ఏ వాల్యూ కూడా 2. సో సెకండ్ స్టెప్ గైస్, సెకండ్ స్టెప్ ఏంటి మనకి, సో సింప్లిఫై చేద్దాం దీన్ని. -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ 4 to 8. సో -8 అండ్ మైనస్ ఆఫ్ -4 ఇంటూ 4. సో 4 to 8 ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. 4 to 8 4 32 మైనస్ అంటే మైనస్ ప్లస్, సో ప్లస్ 32 హోల్ బై 2 to the 4. ఓకే, 2 to the 4. అండ్ థర్డ్ స్టెప్ ఏమవుతుంది, సేమ్ x ఈక్వల్స్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 32 33 బై 4. సో ఫోర్త్ స్టెప్ ఏమవుతుంది, x ఈక్వల్స్ టు -1 ప్లస్ రూట్ 33 బై 4 అండ్ x ఈక్వల్స్ టు -1 మైనస్ రూట్ 33 బై 4. సో ఓకే గైస్, ఇవి మనకి వచ్చేసి రూట్స్ ఏంటంటే -1 ప్లస్ రూట్ 33 బై 4 అండ్ -1 మైనస్ రూట్ 33 బై 4. సో మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. ఇది ఒక్క ఫార్ములా మనకి గుర్తుంటే ఇచ్చిన ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా మనం దాని రూట్స్ అనేది సింపుల్గా విత్ ఇన్ 4 స్టెప్స్, జస్ట్ 4 స్టెప్స్లో ఫైండ్ చేయొచ్చు. ఓకే గైస్, అయిపోయింది, నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనము నేచర్ ఆఫ్ ఫ్రూట్స్ నుంచి తెలుసుకుందాము. నేచర్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే మనం ఇప్పుడు ఈ టాపిక్లో మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క దాని నేచర్. సో మనకి లాస్ట్ టాపిక్లో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, లాస్ట్ టాపిక్ లీనియర్ ఈక్వేషన్స్, దాని కూడా నేచర్ ఆఫ్ ఫ్రూట్స్, దాని యొక్క కోఎఫిషియంట్స్ మీద డిపెండ్ అయ్యి మనము దాని నేచర్ తెలుసుకున్నాము. సో దీనికి కూడా మనం నేచర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది ఫైండ్ చేయాలి. దాన్ని ఎలా ఫైండ్ చేస్తామంటే, సో ఇంతకుముందు మనము ఆల్రెడీ ఫార్ములా చూసాం కదా, క్వాడ్రాటిక్ ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై
2a. సో లాస్ట్ మనకి దీన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా అంటాము. సో ఈ క్వాడ్రాటిక్ ఫార్ములాలో మనము b² - 4ac మనం దాన్ని డిస్క్రిమినెంట్ అంటాము. ఆ డిస్క్రిమినెంట్ తోని మనకి 3 కేసెస్ ఉంటాయి. ఒకటి గ్రేటర్ దాన్ 0, ఈక్వల్ టు 0 అండ్ లెస్ దాన్ 0. సో దాన్ని బేస్ చేసుకొని మనము నేచర్ ఆఫ్ రూట్స్ ఫైండ్ చేయొచ్చు. సో ఫస్ట్ కేసు ఏంటంటే b² - 4ac ఒకవేళ 0 కన్నా గ్రేటర్ ఉంటాయి, అంటే ఎక్కువ ఉంటాయి, గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు మనకి 2 డిస్టింక్ట్ అండ్ రియల్ రూట్స్. డిస్టింక్ట్ అంటే 2 డిఫరెంట్ రూట్స్, డిస్టింక్ట్ అంటే వేరే 2 డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి, మళ్ళీ అవి రియల్. అండ్ సెకండ్ కేస్ b² - 4ac ఈక్వల్ టు 0. ఒకవేళ మనకి డిస్క్రిమినెంట్ అనేది 0కి ఈక్వల్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఈక్వల్ రూట్స్, 2 ఈక్వల్ రూట్స్ వస్తాయి మనకి. ఓకే. అండ్ నెక్స్ట్ థర్డ్ కేసు వచ్చేసి ఒకవేళ b² - 4ac లెస్ దాన్ 0 అవుతుంది మనకి, అప్పుడు నో రియల్ రూట్స్, అంటే రియల్ రూట్స్ కానప్పుడు ఏమైతే అవి ఇమాజినరీ అంటాం. సో దాని గురించి మనం తెలుసుకుందాము. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 2x² - 6x + 3 దీని నేచర్ ఎట్లా ఫైండ్ చేస్తాం, b² - 4ac సబ్స్టిట్యూట్ చేయాలి. b², సో ఇక్కడ b² అంటే -6 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 36 -4 × a × c, -4 × a వచ్చేసి 2, c వచ్చేసి 3. సో ఎంత గైస్, 36 - 4 2s 8, 8 × 3 8 3s 24. సో 36 - 24, సో 12. సో 36 - 24 = 12. అప్పుడు మనకి ఇది కండిషన్ దేని కిందకి వస్తుంది, ఇది గ్రేటర్ దాన్ 0. సో ఫస్ట్ ఈక్వేషన్కి మనకి 2 డిస్టింక్ట్ అండ్ రియల్ రూట్స్ అవుతాయి. ఓకే గైస్. సో ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ చూద్దాము. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి 2x² - 3x + 5 దీని రూట్ చేసి ఫైండ్ చేద్దాం. b² అంటే -3 హోల్ స్క్వేర్ 9, 4 × 9 - 4 × ac, b² - 4 a 2, c వచ్చేసి 5. సో 9 - 4 × 2 × 5, 4 × 2 × 5 అంటే గైస్ 8 5 40. సో 9 - 40, సో 9 - 40 అంటే మనకి ఆబ్వియస్లీ మనకి నెగిటివ్ నెంబర్ వస్తుంది, -31. సో -31 అనేది మనకి లెస్ దాన్ 0. సో లెస్ దాన్ 0 కాబట్టి మనకి నో రియల్ రూట్స్, సో ఇమాజినరీ రూట్స్ వస్తాయి. సో ఇది ఇంతకుముందు ఈక్వేషన్ మనం చేసినాం, ఇది సాల్వ్ క్వాడ్రాటిక్ ఫార్ములా బేస్ చేసుకొని. అందుకోసం మనకి అందులో స్క్వేర్ రూట్ లోపల మనకి మైనస్ వస్తుంది, దాన్ని మనం ఇమాజినరీ రూట్స్ అంటాము. సో ఈ 3 కండిషన్ యూజ్ చేసుకొని మనం నేచర్ ఆఫ్ రూట్స్ ఎలా ఫైండ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇది మనకి ఈరోజు సెషన్. మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్ని టాపిక్స్ కవర్ చేసాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము దీనికి కంప్లీట్ టాపిక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, అండ్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ సెషన్. బాయ్.